చరిత్రకు ఒక సినిమా, ఆ సినిమానే ఒక చరిత్ర. మరలా ఆ చరిత్ర మన ముందుకు వస్తే అదే ఒక పెద్ద చరిత్ర. అదే బాహుబలి ఎపిక్. ఎన్ఎస్ఎస్ రాజమౌళిస్ ఫిలిం బాహుబలి. యాక్చువల్లీ ఈ బాహుబలి అనే ఒక మూవీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక మైల్ మూవీ అని చెప్పాలి. ఎందుకనంటే ఈ మూవీతోనే చాలా ట్రెండ్స్ స్టార్ట్ అయినాయి. మన తెలుగు మూవీ యొక్క ఎక్స్పాన్షన్ ఎంత, అసలు బడ్జెట్ వైజ్, కలెక్షన్స్ వైజ్ మన తెలుగు సినిమా పొటెన్షియాలిటీ ఎంత ఉంది, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలదు అని ఒక మైలు సృష్టించిన, ఒక మార్గం సృష్టించిన సినిమా ఈ బాహుబలి 1 and 2. యాక్చువల్గా ఈ బాహుబలి 1 and 2 థియేట్రికల్గా చూసిన వాళ్ళు నాకు తెలిసి మచ్చేసుకుని పుట్టేశారని చెప్పొచ్చు. ఎవరైతే అది మిస్ అయ్యారో వాళ్ళ కోసం ఈ బాహుబలి ది ఎపిక్ 2 సినిమాలు కలిపి, బాహుబలి 1 and 2 కలిపి బాహుబలి ది ఎపిక్ కింద ఆల్మోస్ట్ 5 hours డ్యూరేషన్ ఉన్న సినిమాని కొంచెం అటు ఇటుగా కట్స్ చేసి, కొత్త సీన్స్ కొన్ని యాడ్ చేసి, ఆ స్టోరీ లైన్కి ఎక్కడ డీవియేషన్ అవ్వకుండా విత్ ఇన్ ఆ టైం పీరియడ్ 3 hours 47 minutes టైం పీరియడ్లో ఆ సినిమాని తీసుకొచ్చి యూజ్లెస్ సీన్స్ అంటే సమ్ ఫిల్లర్ సీన్స్ అన్ని తీసేసి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి October 31st రెడీ అయిపోయారు ఎస్ఎస్ రాజమౌళి గారు. పర్సనల్గా కేర్ తీసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. సో అసలు యాక్చువల్గా ఈ రిలీజ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా సినిమాస్ రిలీజ్ అయ్యాయి, వెళ్ళాము, ఎక్స్పీరియన్స్ చేసాము, కొన్ని రిలీజ్కి మిస్ అయ్యాము. కొన్ని మూవీస్ హీరోస్ చేత, వాళ్ళ టీమ్స్ చేత రిలీజ్ చేయబడ్డాయి, ప్రొడ్యూసర్స్ చేస్తారు. బట్ ఈ మూవీ పర్టికులర్లీ బాహుబలిని మాత్రం రాజమౌళి అండ్ టీమ్ కేర్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు దీన్ని. ఎందుకంటే దీని పొటెన్షియాలిటీ రిలీజ్లో వేరే. ఎందుకంటే ఆల్మోస్ట్ బాహుబలి 1 రిలీజ్ అయ్యి 10 years అయిపోయింది. 1 డికేడ్లో ఇది ఒక హిస్టరీ మూవీ అని చెప్పాలి బాహుబలి అనేది. 1 and 2 అని సపరేట్ చేయాల్సిన పని లేదు. బాహుబలి ఫ్రాంచైజ్ ఇస్ ద మెయిన్ బాహుబలి అని అంటాం మనం. 1 and 2 దాంట్లోకి వస్తుంది. ఎందుకంటే 2 మూవీస్ని రిలీజ్ చేయాలంటే ఏదో మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ ఈ 2 మూవీస్ని కలిపి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. అండ్ రాజమౌళి గారి బ్రెయిన్ నార్మల్ ఈ మూవీతో రిలీజ్ కోసం కాదు, ఆయన ఆలోచన వేరే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆయన మహేష్ బాబు గారితో తీస్తున్న మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీ వచ్చేటప్పటికి చాలా డిలే అవుతుంది. రాజమౌళి గారి చరిత్ర, ఆయన సృష్టించి ఆయన రాసుకుంటే వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు రాశారు ఈ స్టోరీని. కానీ ఆయన తెరకెక్కించి ఈ ఒక విజన్తో తీసిన సినిమాని మళ్ళొకసారి జనాల ముందుకు తీసుకొస్తే ఫారెన్ కంట్రీస్లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. ఎందుకు అని అంటే తన ఫర్దర్గా వచ్చే మూవీ ఓన్లీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కింద రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా పాన్ వరల్డ్ కింద రిలీజ్ అవ్వాలంటే తనకు ఒక ఎక్స్పాన్షన్ కావాలి. RRR మూవీ ఆల్రెడీ పెద్ద అప్లాజ్ వచ్చింది అన్ని కంట్రీస్ నుంచి, కానీ ఈ మూవీకి రావాల్సినంత రాలేదు. ఎందుకు అని అంటే ఆ టైం పీరియడ్ ప్రకారం ఎక్కడి వరకు రీచ్ అవ్వాలో అక్కడి వరకు రీచ్ అయింది. కానీ ఇప్పుడు ఇంకా ఆ మూవీకి తగ్గ క్యాపబిలిటీ చూపించి అసలు డైరెక్టర్స్లో ఎంత ఉంది, నెక్స్ట్ సినిమా కోసం ఫర్దర్గా ఏం చేయగలరని క్యూరియాసిటీ పెంచడానికి తనకు ఉన్న ఒక ఆయుధం ఈ బాహుబలి. సో ఆ బాహుబలిని ఆయన ఎంతో కేరింగ్గా చూసుకుని దాన్ని సరిగ్గా ట్రిమ్ చేసి ఎడిటర్ పక్కనే కూర్చొని ఎడిటింగ్ చేపిస్తున్నారు. ఆల్రెడీ అయిపోయింది. 3 hours 47 minutes October 31st రిలీజ్ అవబోతుంది. నేను 1 and 2 థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు ఆ థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మళ్ళొకసారి వెళ్ళి చూడండి. చేయని వాళ్ళకి ఒక పండగ. ఎందుకనంటే ఫస్ట్ టైం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ యుఫోరియా ఎలా ఉంటుంది ఏంటనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. అండ్ పర్టికులర్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక వే చూపించిన దానికి, అండ్ అసలు మొత్తం పునాదులతో సహా పైకి లేపి అలా కూర్చోబెట్టింది పైన బాహుబలి అనే మూవీ. దాని తర్వాత ఈ పాన్ ఇండియా మూవీస్ అయినా ఏమైనా సరే, పర్టికులర్లీ ఈ మూవీ కోసం కష్టపడిన యాక్టర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా, మొత్తం అందరికీ ఈ మూవీ ఒక మంచి పేరునిచ్చిందనే చెప్పాలి. ఎడిటర్ అయినా, సినిమాటోగ్రాఫర్ అయినా సరే, అసలు అసిస్టెంట్ డైరెక్టర్, పర్టికులర్లీ రాజమౌళి గారి సినిమా అంటే ప్రతి టెక్నీషియన్ కి పేరు వచ్చేలాగా ఆయన చూస్తారు. ఎందుకు అని అంటే అంత ఎఫర్ట్స్ పెడతారు. చిన్న మైన్యూట్ మిస్టేక్ రాకుండా కూడా చూసుకుంటారు. ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది. అందుకనే ఆయన ఇన్ని సినిమాల్లో 11, 12 నాకు పెద్ద ఐడియా లేదు, కానీ అన్ని సినిమాల్లో కూడా ఎక్కడ ఫ్లాప్ అనే ఇమేజ్ రాలేదు ఆయనకి. అండ్ అలాగే కష్టపడ్డ హీరోస్ ప్రభాస్ అండ్ రానా. సో ప్రభాస్ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకనంటే గుర్రాల మీద యుద్ధాలు, పెద్ద పెద్ద ఫైట్స్, జంపింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఎంతో ఎఫర్ట్స్ పెట్టి
ఆల్మోస్ట్ 1 and 2 కలిపితే 5 years పైన ఆయన కేటాయించారు దీనికి. చాలా స్ట్రగుల్స్, చాలా యాక్సిడెంట్స్ అంటే ఆ యొక్క సిచ్యువేషన్ లో గుర్రం మీద నుంచి పడ్డమనో, పై నుంచి పడ్డమనో, ఇలా చాలా జరిగాయి. అయినా సరే తట్టుకుని సినిమా కోసం, సినిమా మీద ఉన్న కసితో నించున్నారు. ఈ రోజు ఈ స్థాయిలో పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యారు ఆయన ప్రభాస్ గారు. అండ్ దాని తర్వాత రానా గారు. ఇలా ప్రతి ఒక్కరు రానా గారు ఆ బాడీ మెయింటైన్ చేసుకోవడం మర్చిపోయి, పర్టికులర్లీ ఇద్దరు హీరోలు కూడా ఆ బాడీని మెయింటైన్ చేసుకోవడం 1 and 2 కూడా మామూలు విషయం కాదు. అసలు మనం నార్మల్ గానే ఒక నెల రోజులు 2 నెలలు జిమ్కి వెళ్తేనే అలసిపోతాం మనం. అలాంటిది వాళ్ళు అన్ని సంవత్సరాలు జిమ్ చేసుకుంటూ ఆ బాడీ మెయింటైన్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గా ఆ లుక్స్, అసలు బెస్ట్ లుక్స్ అని చెప్పాలి. ఒక రాజు ఎలా ఉండాలో అలా ఉంటారు ఇద్దరు కూడా. ఆ క్రూయల్ మైండ్, ఆ కన్నింగ్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్ అండి. దేవసేన కింద వచ్చిన మన అనుష్క గారు, రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, కట్టప్ప ద మెయిన్, అసలు సినిమాకు బ్యాక్ బోన్ అని చెప్పాలి కట్టప్ప క్యారెక్టర్. సో ఇలా అన్ని క్యారెక్టర్స్ కూడా ఆయన డిజైన్ చేసుకోవడం, ఆయన లుక్ టెస్ట్ అవ్వడం, అసలు కత్తి యుద్ధాలంటే ఎంత వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ అప్పుడప్పుడు మేకింగ్ వీడియోస్ లో చూసేవాళ్ళం. కానీ మనకి ఒక్కసారి అది మూవీలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ బాహుబలి అనే ఒక మూవీ ఇప్పుడనే కాదు, అది ఎప్పటికైనా సరే ఒక ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి బాహుబలి. పర్టికులర్లీ కీరవాణి గారు సినిమా స్టార్టింగ్ టైటిల్స్ నుంచి సినిమా 1 and 2 ఎండ్ అయిపోయి టైటిల్ కార్డ్స్ వరకు కూడా, ఎండ్ కార్డ్ టైటిల్స్ వరకు కూడా ఆయన సినిమాని తన భుజ స్కంధాల మీద మోసుకుంటూ వెళ్ళాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత హైలైట్ అయింది. అసలు కీరవాణి గారు అంటే అసలు ఎందుకు ఆస్కార్లు విన్నర్ త్రిబుల్ కి, ఆయన ఆ రేంజ్ కి వెళ్ళడానికి డైరెక్టర్ దగ్గర కూడా ఉందండి. ఎందుకంటే నాకు ఇది కావాలి, ఈ సీన్ కి ఇది కావాలి అని డైరెక్టర్ పిక్ చేసుకోవాలి, డైరెక్టర్ సాటిస్ఫై అయ్యేలాగా మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వాలి. అంత దాకా వదలరు కదా మన రాజమౌళి, జక్కన్న. ఆ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టం, అసలు వాటర్ లో అయినా సరే, జంపింగ్స్ ఇవన్నీ సరే తట్టుకుని దెబ్బలు తగిలినా సరే మనకు అవుట్పుట్ ఇచ్చారు 1 and 2. ఆల్మోస్ట్ బాహుబలి 2 అయితే 2000 crores కలెక్ట్ చేసేసింది. 1850 దగ్గర ఎక్కడో ఆగింది. ఆల్మోస్ట్ 2000 టచ్ అయ్యేంత వరకు వెళ్ళిపోయింది. కానీ మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మొత్తం అన్ని కంట్రీస్ తిరిగి చూసిన మూవీ. నాట్ బాలీవుడ్, నాట్ కాలీవుడ్, నాట్ మాలీవుడ్, ఏదైనా సరే ఫస్ట్ అసలు మన అదర్ కంట్రీస్ నుంచి ఈ బాహుబలి అనే సినిమాకి యుఎస్ఏలో ఇప్పుడు కూడా దాని రికార్డ్ అన్బ్రేకబుల్. ఎవరికి కూడా ప్రీమియర్స్ తో పాటు ఇప్పుడు కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. అటు వచ్చి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి బ్రేక్ అయింది. ఎందుకంటే దాని యొక్క జానర్ ఫ్యాంటసీ అనేది కొంచెం ప్లస్ అయింది. కానీ యుఎస్ఏ రికార్డ్స్ లో ఇప్పటికి కూడా ఫైనల్ రన్ అనేది ఇప్పుడు కూడా దాన్ని ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు బాహుబలి 2ది. ఎందుకంటే అంత క్యూరియాసిటీ బిల్డ్ చేశారు సెకండ్ పార్ట్స్ మీద. అండ్ సినిమా కూడా నేను 3rd డే వెళ్ళి చూసా. ఫస్ట్ బాహుబలి 1 గురించి చూస్తే నేను 5th డే చూసా. 5th డే కూడా హౌస్ఫుల్. అండ్ బాహుబలి 2 వచ్చేసి 3rd డే చూసాను. 2 గురించి ఏం చెప్తాను చెప్పండి. 3rd డే 4th డే అసలు 50th డే కూడా ఆ రేంజ్ జనం వచ్చారు. ఆ రేంజ్ యుఫోరియా బాహుబలి 1, 2 కు ఉన్న ఫుట్ ఫాల్స్ ఏ మూవీకి లేవని చెప్పాలి. అలాంటి చరిత్ర గల ఒక సినిమా రీ రిలీజ్ అవుతుంది. నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను రీ రిలీజ్ కోసం. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. నాకైతే దాని గురించి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది త్వరలో ఇంకొక వీడియో చేస్తాను. అసలు ఆ రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్, ద ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా మీరు చూసి మేము ముందుకు వచ్చి మళ్ళీ చెప్తాను. సో చెప్తున్నాం కదా, చరిత్రలో ఒక సినిమా, ఆ చరిత్రే ఒక సినిమా. ఆ చరిత్ర మళ్ళీ మన ముందుకు వస్తే అదే ఒక పెద్ద చరిత్ర. ఎందుకంటే బాహుబలియే ఒక పెద్ద చరిత్ర.